మొంతా తుఫాన్ కారణంగా పంటలను తీవ్రంగా నష్టపోయామని లక్షల్లో పెట్టుబడులు పెట్టి చివరికి ఒక్క పైసా కూడా లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కొమరోల్లో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరూరు మండలంలో అరటి రైతులు, వరి రైతులు, జొన్న రైతులు, మిరప రైతులు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు. తుఫాన్ ప్రభావంతో అరటి తోటలు నేలరాలగా బాగా పండిన వరి సైతం నేల కొరిగింది. జొన్న, మిరప, మినుము పంటలు నీళ్లలో మునిగిపోయాయి. ఒక పామూరుపల్లె గ్రామం చుట్టుపక్కల జొన్న 100 ఎకరాల పైన, అరటి 80 ఎకరాల పైన వేశారని, వారిలో చాలా మంది రైతులకు నష్టం వాటిల్లిందని సమాచారం. ఇక ఈ సందర్భంగా అరటి రైతులు మాట్లాడుతూ గత ఏప్రిల్ నెలలో తీవ్ర తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయామని, ఆ పంటల నష్టపరిహారం రాక మునిపే తిరిగి ఇప్పుడు ఈ తుఫాన్ దాటికి పంట మొత్తం నష్టపోయామని తెలిపారు. గతంలో అధికారులు వచ్చి పంట నష్టపరిహారం రాసుకుని వెళ్లారని, అది ఇప్పటి వరకు అందలేదని, ఇప్పుడు కూడా అధికారులు వచ్చి పంట నష్టపరిహారం రాసుకుని వెళ్లారని, ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని, లక్షలు పెట్టి తీరా పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి ఇలా చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కొమరోలు మండలంలో అతి తక్కువ మంది వరి పంట వేయగా తుఫాన్ దాటికి ఎక్కువ ఎకరాల్లో వరి నేల కొరిగింది. పండిన గింజంతా నేలపాలు అయ్యింది. వరి పంటను భద్రంగా కాపాడుకుంటూ వచ్చామని, మరో నెలలో పంట చేతికి వస్తుందనగా తుఫాన్ ఇలా చేసిందని వరి రైతులు సైతం ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే ఆదుకుని రైతులకు సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం అందించాలని రైతులకు కోరుతున్నారు. సార్, నా పేరు భూపాలరెడ్డి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లె పంచాయతీ. మేము అరటికి వచ్చేసి లక్షల రూపాయలు, అందరూ ఇక్కడ దేశం అంతా కూడా అంతే. అరటికి వచ్చేసి ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. పెట్టుబడి పెడితేనే రైతుకు 10 రూపాయలు వస్తుందని ఆశ పెట్టుకొని మేము పెట్టుబడి పెట్టాము. కానీ ఈ సంవత్సరం 2025లో ఏప్రిల్ 2వ తారీఖున, ఏప్రిల్ 18వ తారీఖున అప్పుడు పంట పూర్తిగా నష్టపోయింది. మాల రైతు అధికారులు వచ్చారు, ఫోటోలు తీశారు, పెట్టారు. గవర్నమెంట్ సాయం చేస్తుంది, మాకేమో 1 రూపాయి సాయం చేసింది సార్. మళ్ళీ రెండోసారి పెట్టాము. రెండోసారి ఇప్పుడు ఈ మంతా తుఫాను వల్ల చాలా నష్టపోయాం సార్. ఆర్థికంగా మాకు పెట్టుబడి కూడా 1 రూపాయి కూడా వచ్చింది లేదు. 2 సంవత్సరాలకు నాకు ఉన్న పొలం అంతా అమ్ముకోవాల్సిందే సార్. కనీసం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా రైతుల పరంగా ఏదైనా ఆర్థిక సాయం చేస్తాడని మేము వాళ్ళది మాకు వాళ్ళని అడుగుతున్నాం సార్. దయచేసి మాకు కొద్దిగా అంతే ఎంతో మాకు సాయం చేస్తారని మేము చాలా ఆశతో ఉన్నాం సార్. మాది పామరుపల్లె పంచాయతీలో పూర్తిగా నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు పెట్టాము. ఏప్రిల్లో పూర్తి పంట నష్టం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ మంతా తుఫానుతో మళ్ళీ పూర్తిగా నష్టపోయాము సార్. దయచేసి మాతో ఏదైనా మీరు మేము మీతో ఆశ పెట్టుకోకుండా మీరు సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. నా పేరు అంబవరపు రమణారెడ్డి, పామరుపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం డిస్టిక్. మా దాదాపు నేను 2.5 ఎకరా అరటి వేసినాం. గత ఏప్రిల్లో కూడా పడిపోయినాయి తోటలు. 1 రూపాయి కూడా గవర్నమెంట్ ఇప్పటికి ఆదుకోలేదు. ఇప్పుడు నిన్న మెంతా తుఫాన్ వల్ల సుమారుగా ఉన్న తోటలు మళ్ళీ 2వ పంట పెట్టినవి మళ్ళా పడిపోయినాయి. ఇప్పుడైనా గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. లక్షల్లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలై రైతులు అష్ట కష్టాలలో అరటి రైతులు ఉన్నారు. ప్రభుత్వం రైతులను గుర్తించి నష్టపోయిన రైతులకు తొందరగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్తున్నాము.